హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్ అయితే సింపుల్గా సీక్రెట్ కొబ్బరి చట్నీ అయితే చేసుకుందామండి. ఈ కొబ్బరి చట్నీ హోటల్లో దొరికే చట్నీ టేస్ట్ రావాలనుకుంటే ఇలాగైతే ట్రై చేయండి. ఇడ్లీ, దోశ, చపాతీ, పొంగల్, ఉప్మాకు కూడా బాగుంటుంది. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా, కొబ్బరి ముక్కలు అయితే ఇలా తీసుకోండి, లేదా కొబ్బరి తురుమైనా కూడా పర్వాలేదు. నేనైతే ఇక్కడ చిన్న కొబ్బరి ముక్కలా కట్ చేసుకొని అయితే కొబ్బరి చట్నీ కోసం తీసుకున్నాను. అలాగే ఒక 3 స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకుంటున్నానండి. పుట్నాల పప్పు వేసుకున్న తర్వాత ఇక్కడ కారానికి సరిపడగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 4 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. అలాగే ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను. తొక్క తీసి కూడా వేసుకోవచ్చు, తొక్కతో కూడా వేసేసుకోవచ్చు అండి. అలాగే చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి. అలాగే కొద్దిగంత కొత్తిమీర వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో సీక్రెట్ ఏంటంటే ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు వేసుకుంటున్నానండి. ఈ శనగపప్పు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. లేదంటే మనకి వేరుశనగ గుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు అండి, ఇంకా బాగుంటుంది చట్నీ. ఇలా పచ్చి శనగపప్పుతో కూడా మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు వీటిని మెత్తగా మనం చట్నీలాగా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా రుబ్బుకున్న కొబ్బరి చట్నీని ఒక గిన్నెలోకి అయితే మార్చేసుకుందామండి. ఇప్పుడు ఇలా గిన్నెలో వేసేసుకున్న తర్వాత మొత్తాన్ని అయితే చేతితో ఊడ్చేసుకోవచ్చు, లేదంటే కొద్దిగా నీళ్ళు వేసి కూడా మనం గిన్నెలోకి అయితే వేసుకోవచ్చు అండి. చట్నీ ఆల్రెడీ చిక్కగా ఉంది కదా. ఇప్పుడు ఈ చట్నీని అయితే మనం తాలింపు వేసేసుకుందాం కొబ్బరి చట్నీకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఇందులోనైతే ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ హీటెక్కిన తర్వాత కొద్దిగానే ఆవాలు, కొద్దిగా సాయి మినపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్ది కరివేపాకు, అలాగే 2-3 ఎండుమిర్చిని చిక్కుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని కూడా బాగా వేయించేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చట్నీ బాగా వేగుతుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కరివేపాకు, ఎండుమిర్చి కూడా బాగా వేగిపోయింది. ఆల్మోస్ట్ చట్నీ అయితే మనకి రెడీగా ఉంది కదండి. ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత, మరీ వేడిగున్నప్పుడు కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే చట్నీలో తాలింపు అయితే వేసేసుకున్నాం కదా, ఇలా కలుపుకున్న తర్వాత చట్నీ మనము వేడివేడి ఇడ్లీ కానీ, దోశ కానీ, పొంగల్, ఉప్మా, చపాతి దేనికైనా కూడా ఈ కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. సాంబార్ సాదం కానీ ఏదైనా కూడా మనం సర్వ్ చేసి పెట్టామనుకోండి, ఇష్టపడి తింటారు. ఈ చట్నీ అయితే చాలా రుచికరంగా ఉంటుంది. ఈ చట్నీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి. ఈసారి అయితే ఈ సీక్రెట్ టిప్తో మీరైతే ట్రై చేయండి. పచ్చెనపప్పు కానీ, లేదంటే వేరుశనగలు కానీ నానబెట్టి మీరు మిక్సీ పట్టించుకోండి. చట్నీ అయితే చాలా రుచికరంగా మీకు కూడా కుదురుతుంది. కంపల్సరీగా ట్రై చేసి కామెంట్ అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.